కనడమే పుణ్యం. అట్లాంటి ఆడపిల్లని కని కన్యాదానం చేస్తే ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు మామూలుగా ఆడపిల్లని కని కన్యాదానం చేస్తే అంత గొప్ప విషయం అయితే సాక్షాత్ అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? విష్ణుమూర్తికి. అందుకొరకు కాళ్ళు గడుగుతున్నాం. ఎవరికి కాళ్ళు గడుగుతున్నాం? ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోవాలి. స్వామి, నేను కలియుగంలో ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వరుడి పాదాలు ఎంత మెత్తగా ఉన్నాయి. లక్ష్మీదేవి పాదాలు తాకిన పాదాలివి, లక్ష్మీదేవి ఒత్తిన పాదాలివి. అమ్మ ఎంత ఉన్నాయి అని మనస్సుతో అనుకుని, స్వామి నీ పాదాలు ఎలా ఉన్నాయి స్వామి, తాకితేనే నా మైమర్చిపోయాను అని అనుకుంటూ నీవు నీళ్లు పోయండి. ఆయన కడుగుతూ ఉంటాడు. కొంచెం వంగి దగ్గరికి రండి, అవి మంగళారతులు జరపండి. ఆ కాళ్ళు నమోస్తునంతాయ సహస్రమూర్తే సహస్రాక్షిరోర్భాగవే సహస్రనామినే పురుషాయ. నీళ్లు పోయండి, ఆయన గడుగుతాడు అంతే. ఒక చుక్క పోసి స్వామి పాదాలు కడిగినట్టు భావన చేయాలి అంతే.